హలో స్టూడెంట్స్, ఈరోజు మనం డే బిఫోర్ ఎగ్జామ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. మన సిఏ ఫౌండేషన్ బిజినెస్ లాస్లో మన సెకండ్ పేపర్ అయిన బిజినెస్ లాస్. ఓకే, ఇప్పుడు ఈ బిజినెస్ లాస్లో మనం మెయిన్గా అసలు బిఫోర్ ఎగ్జామ్ రోజు ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఆ చాప్టర్స్లో ఏ టాపిక్స్ మనం ఎక్కువ ఫోకస్ చేయాలో లెట్స్ స్టార్ట్. ఓకే, సో మన సిఏ ఫౌండేషన్ అండ్ పేపర్ 2 బిజినెస్ లా గురించి డే బిఫోర్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఫర్ మే 2025 ఎగ్జామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఫస్ట్ మెసేజ్ టు ద స్టూడెంట్స్, సో ఫర్గెట్ అబౌట్ ద లాస్ట్ ఎగ్జామ్, నథింగ్ బట్ అకౌంట్స్ ఎగ్జామ్. ఇవాళ అకౌంట్స్ ఎగ్జామ్ అయిపోయింది. హౌ వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్, సో ఇట్స్ కంప్లీట్లీ నాట్ రిక్వైర్డ్. ఎందుకని ఎగ్జామ్ ఆల్రెడీ మనం రాసేసాం, మన పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ ఎగ్జామ్, నథింగ్ బట్ లా అండ్ మన ఎకనామిక్స్, మ్యాథ్స్, రీజనింగ్, స్టాట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి గురించి ఫోకస్ చేద్దాం. అండ్ దాంట్లో మనకి నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్ పేపర్ 2 బిజినెస్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. నౌ ఫోకస్ ఆన్ లా. మనం దేని మీద ఫోకస్ చేద్దాం? లా మీద ఫోకస్ చేద్దాం. టోటలీ వీ హ్యావ్ 1.5 డే ఫర్ ప్రిపరేషన్. మనకు టోటల్ ఎన్ని డేస్ ఉంటాయి సార్? 1.5 డే ఉండేది. ఈ 1.5 డేలో మన ప్రిపరేషన్ అలా ఉండాలి. సో ఇన్ దీస్ 1.5 డే లెట్స్ స్టార్ట్ అవర్ లా ప్రిపరేషన్ అండ్ లెట్స్ రాక్ అవర్ లా ఎగ్జామ్. మన లా ఎగ్జామ్ని మనం ఏం చేద్దాం? మంచిగా రాసి అండ్ విత్ అవర్ ఫ్లయింగ్ కలర్స్తో మనం బయటకు వద్దాం. సో మన అలా ఫ్లయింగ్ కలర్స్తో మనం రావాలంటే మనకున్న ఈ 1.5 డేని మనం ఏం చేద్దాం? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేద్దాం, రైట్? సో దీంట్లో ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తున్నాం? ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. సో ఇది టోటల్ క్యారింగ్ ఆఫ్ 20 to 21 మార్క్స్, రైట్? సో ఈ 21 మార్క్స్ రిలేటెడ్గా మనం ఈ యొక్క ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లో దేనికి సంబంధించి మన మెయిన్ ఫోకస్ ఉండాలి, అంటే ఏ టాపిక్స్ మీద మనం మెయిన్ ఫోకస్ చేయాలి, ఆ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ టాపిక్స్ ఏం డిస్కస్ చేయాలి. దాంట్లో ఫస్ట్ వన్ మైనర్ యాజ్ ఏ పార్ట్నర్ ఇన్ ఏ పార్ట్నర్షిప్. అంటే ఒక మైనర్ దగ్గర నుంచి వాడుకున్న రైట్స్, వాడుకున్న లయబిలిటీస్ వెన్ హీ అడ్మిటెడ్ యాజ్ ఏ పార్ట్నర్, అండ్ వీటి మీద ఐదర్ ప్రాక్టికల్ ఆర్ థియరీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పార్ట్నర్స్ ఇంట్రెస్ట్. సో పార్ట్నర్ ఇంట్రెస్ట్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అండ్ ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్స్ఫర్కి ఉండే రైట్స్ అండ్ డ్యూటీస్ వీటి గురించి. అలాగే ఫామ్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్. సో ఒక ఫామ్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్. అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ రిజిస్ట్రేషన్. సో సెక్షన్ 69 తెలుసు కదా మనందరికీ. సో సెక్షన్ 69 వచ్చేసి మనం బాగా మెయిన్గా ఫోకస్ చేయాలి అండ్ వాటిలో ఉండే డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్. అండ్ నెక్స్ట్ వన్ అడ్మిషన్, రిటైర్మెంట్ అండ్ డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్. సో అడ్మిషన్, రిటైర్మెంట్ అండ్ డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్. సో ఈ సిచ్యువేషన్లో ఎవరైనా ఒక పార్ట్నర్ అడ్మిట్ అయితే వాళ్ళ లయబిలిటీ ఏంటి, డెత్ అయిన పార్ట్నర్ యొక్క లయబిలిటీ ఏంటి, వాడికి ఎంతవరకు వాడు లయబుల్, అలాగే డెత్, రిటైర్మెంట్. సో ఈ కేసెస్ గురించి మనం మెయిన్ ఫోకస్ చేయాల్సిన కేసెస్. నెక్స్ట్ వన్ డిజల్యూషన్ ఆఫ్ ఎ ఫామ్ని డిజాల్వ్ చేసినప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైలింగ్ ఎ సూట్ ఆర్ వితౌట్ ద హెల్పింగ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ సూట్, ఈ పాయింట్స్ గురించి మనం మేజర్గా డిస్కస్ చేయాలి. అండ్ ఈ టాపిక్స్ మీద మనకి ప్రాక్టికల్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నాయి ఆర్ మనకి థియరీ క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఎ పార్ట్నర్. ఏంటిదమ్మా? ఎక్స్పల్షన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అండ్ రైట్ టు షేర్ ద ప్రాఫిట్స్ బై ద రిటైర్డ్ పార్ట్నర్. అలాగే టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ అండ్ పార్ట్నర్స్ గురించి డిస్కస్ చేయాలి. అండ్ వీటితో పాటు ఏదైతే మనకి డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ క్వశ్చన్స్ కూడా మనం ఏం చేయాలి? మేజర్గా ఫోకస్ చేయాలి. సో టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ అండ్ పార్ట్నర్స్ మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి రీసెంట్ ఎంటీపీలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ గురించి అడిగాడు. సో మెయిన్ ఫోకస్ ఆన్ దోస్ టాపిక్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. Next topic, Sale of Goods Act 1930, and it is also cost nearly around 20 marks. So in this Sale of Goods Act, first we are going to discuss about the goods definition. అంటే మన ఫస్ట్ గూడ్స్ డెఫినేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ గురించి ఫోకస్ చేయాలి. అలాగే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది, బికాస్ ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ మీద మనకి ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, రైట్? అండ్ నెక్స్ట్ వన్ కండిషన్స్ అండ్ వారంటీస్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఇంప్లాయిడ్ కండిషన్స్ అండ్ ఇంప్లాయిడ్ వారంటీస్ గురించి. ఎందుకంటే ఈ ఇంప్లాయిడ్ అండ్ కండిషన్స్ అండ్ వారంటీస్లో మనకి అగైన్ ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఎవ్రీ ఇంప్లాయిడ్ కండిషన్ అండ్ ఇంప్లాయిడ్ వారంటీని చాలా జాగ్రత్తగా కీన్గా అండర్స్టాండ్ చేసుకోండి. అది ఎలా అప్లై చేయాలి, ఏ సిచ్యువేషన్ అప్లై చేయాలో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ వెన్ బ్రీచ్ ఆఫ్ కండిషన్ బీ ట్రీటెడ్ యాజ్ వారంటీ. సో ఇట్ మే బీ ఛాన్సెస్ ఆఫ్ ఏ థియరీ క్వశ్చన్. ఇది థియరీ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ డిఫరెంట్ గూడ్స్. సో స్పెసిఫిక్ గూడ్స్కి అయితే ఓనర్షిప్ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది, ఈవెన్ డెలివరబుల్ స్టేట్, నాట్ ఇన్ డెలివరబుల్ స్టేట్, పుట్ ఇన్ టు డెలివరబుల్ స్టేట్, డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి కదా. ఆ డిఫరెంట్ కేసెస్లో ఎప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది. అలాగే అన్సర్టైన్ గూడ్స్లో ఎప్పుడు అప్రోప్రియేషన్ చేసినప్పుడు. సో ఈ టాపిక్స్. అలాగే సేల్ ఆర్ రిటర్న్ బేసెస్, రైట్? వీటన్నిటి మీద దేర్ మే బే ఛాన్సెస్ ఆఫ్ బోత్ థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్. అలాగే సేల్ బై ద నాన్ ఓనర్, నథింగ్ బట్ నెమో డాట్ కాయిన్ నాన్ హ్యాబిట్, రైట్? ఈ కేస్. అండ్ అలాగే అన్పేడ్ సెల్లర్ కూడా రైట్స్ అగెనెస్ట్ గూడ్స్ కొనే, అగెనెస్ట్ బయర్, అగెనెస్ట్ గూడ్స్ రైట్ ఆఫ్ లీన్, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, రైట్ ఆఫ్ రీసేల్, రైట్?
అండ్ నెక్స్ట్ వన్ అగైనెస్ట్ బయ్యర్. సో అగైనెస్ట్ బయ్యర్కి మనం మన యొక్క ప్రైజ్ని రికవర్ చేసుకోవచ్చు, డ్యామేజెస్ని రికవర్ చేసుకోవచ్చు, కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి, ఇంట్రెస్ట్ని రికవర్ చేసుకోవడానికి. సో ఈ రైట్స్ అన్నీ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రైట్స్ ఆఫ్ ఏ బయ్యర్ అగైనెస్ట్ ద సెల్లర్. సో పైన కేసులో బయ్యర్ కనుక బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేస్తే సెల్లర్కు ఉండే రైట్స్, అండ్ కింద వచ్చేసి సెల్లర్ కనుక బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేస్తే బయ్యర్కు ఉండే రైట్స్. ఈ పాయింట్స్ని మనం మేజర్గా డిస్కస్ చేయాలి. అండ్ నథింగ్ బట్ నెక్స్ట్ ఆప్షన్ సేల్. ఆప్షన్ సేల్ కూడా వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అండ్ దాని గురించి అసలు మనం మర్చిపోకూడదు. అండ్ అలాంగ్ విత్ దీస్ మనకి డెలివరీకి సంబంధించి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ని కూడా మనం ఏం చేయాలమ్మా, మేజర్గా ఫోకస్ చేయాలి. సో ఆ రూల్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. ఆ క్వశ్చన్ నుంచి ఏంటి, దేర్ మే బే ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ఏ థియరీ క్వశ్చన్ ఆఫ్ 2 or more points, or focusing on a 1 or 2 points as a practical question also. And next one, all different questions. So మన సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్లో ఉన్న పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో బోత్లో ఉన్న ఆల్ డిఫరెన్సెస్ క్వశ్చన్స్ అన్నిటిని మనం ఏం చేయాలమ్మా, ఫోకస్ చేయాలి. సో డిఫరెన్స్ క్వశ్చన్స్ని ఎందుకు సార్ అంత ఫోకస్ చేయాలంటే, ఎస్, ఎవ్రీ టైమ్ ద ఇన్స్టిట్యూట్ ఈస్ ఆస్కింగ్ ద డిఫరెన్స్ క్వశ్చన్స్, రైట్. అండ్ నెక్స్ట్ వన్ కంపెనీస్ యాక్ట్. సో కంపెనీస్ యాక్ట్ ఈజ్ ఆల్సో నియర్లీ 20 marks, రైట్. ఈ కంపెనీస్ యాక్ట్లో ఫస్ట్ మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది కార్పొరేట్ విల్, అల్ట్రా వైర్స్, కన్స్ట్రక్టివ్ నోటీస్, ఇండోర్ మేనేజ్మెంట్ అండ్ ఎంట్రిచ్మెంట్ ప్రొవిజన్స్. ఈ ఎంట్రిచ్మెంట్ ప్రొవిజన్స్ ఎక్కడ ఉంటాయి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో, కంటెంట్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఉంటాయి. అండ్ ఎంఓఏ, ఏఓఏ అండ్ ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎంఓఏ అండ్ ఏఓఏ గురించి మనం డిస్కస్ చేస్తాం. అలాగే టైప్స్ ఆఫ్ కంపెనీస్. సో ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్, హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, ఫారెన్ లిస్టెడ్ కంపెనీ, యాజ్ వెల్ యాజ్ నిధి కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, సెక్షన్ 8 కంపెనీ గురించి, అలాగే 1% కంపెనీ, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ కంపెనీ, స్మాల్ కంపెనీ, అండ్ వీటితో పాటు ప్రైవేట్ కంపెనీ గురించి కూడా మనం మెయిన్ ఫోకస్ చేయాలి, రైట్. సో ప్రైవేట్ కంపెనీ ప్రొవిజన్స్ మీద, వీటన్నిటి మీద మనం మెయిన్ ఫోకస్ ఉండాలి. అండ్ వీటి తర్వాత స్టార్టింగ్లో మనం ఫ్యూచర్స్ నేర్చుకుంటాం. సో సపరేట్ లీగల్ ఎంటిటీ గురించి, పర్పెక్చువల్ సక్సెషన్, కామన్ సీల్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఇవి అయిపోయిన తర్వాత డిఫరెన్సెస్ క్వశ్చన్స్, అండ్ ఈ డిఫరెన్సెస్ క్వశ్చన్స్తో పాటు మనం ఇంకో టాపిక్ మెయిన్ ఫోకస్ చేయాల్సిందంటే టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్. టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ మీద కూడా మనం మెయిన్ ఫోకస్ అనేది పెట్టాలి. సో ఈ టాపిక్స్ అన్నిటినీ మనం మెయిన్ ఏం చేయాలమ్మా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కవర్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ టాపిక్స్, అండ్ లేటర్ ఆన్ వీఆర్ గోయింగ్ టు ద అనదర్ టాపిక్స్ ఇన్ దిస్ పర్టికులర్ కంపెనీస్ యాక్ట్ 2013. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్. సో ఈ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ నుంచి మనకు తెలుసు కదా, షూర్ షార్ట్ థియరీ క్వశ్చన్. సో ఇక్కడ నుంచి మనం కవర్ చేసేది ఏంటమ్మా, థియరీ క్వశ్చనే కవర్ చేస్తారు, విచ్ కాస్ట్ అరౌండ్ 6 marks. సో ఈ 6 marksలో మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది మీనింగ్ ఆఫ్ ఎల్ఎల్పి. సో ఎల్ఎల్పి మీనింగ్ గురించి మెయిన్ తెలుసుకోండి, బికాస్ రిలేటెడ్ టు ఎల్ఎల్పి మనకి ఇచ్చినప్పుడు ఆ డెఫినేషన్ పార్ట్ అనేది మనం క్లారిటీగా రాయిపోతే మీనింగ్ పార్ట్ అనేది, సో వీఆర్ గోయింగ్ టు లాస్ ఏ మార్క్స్. సో వాటి నుంచి మనం బయటపడాలంటే ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు మెయిన్ ఫోకస్ ఆన్ ద ఎల్ఎల్పి మీనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎల్ఎల్పి. సార్ ఇవన్నీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే నో, దేర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ 2 or 3 points టుగెదర్. అండ్ అలాగే డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ గురించి మెయిన్ ఫోకస్ చేయాలి. అలాగే రెలవెంట్ స్టెప్స్ ఫర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎన్ ఎల్ఎల్పి, ఎల్ఎల్పిని ఇన్కార్పొరేట్ చేసినప్పుడు దాని యొక్క రెలవెంట్ స్టెప్స్ గురించి. అలాగే చేంజ్ ద నేమ్ ఆఫ్ ఎల్ఎల్పి, ఎల్ఎల్పి నేమ్ని చేంజ్ చేయాలంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్. అలాగే స్మాల్ ఎల్ఎల్పి క్వశ్చన్, అండ్ వీటితో పాటు చేంజ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్, అండ్ దీంట్లో ఉన్న డిఫరెన్సెస్ క్వశ్చన్స్ని మెయిన్ ఫోకస్ చేయాలి. అండ్ దీని తర్వాత అనదర్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్ ఇచ్చే చాప్టర్ ఏంటమ్మా, ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, అండ్ అగైన్ ఇట్ కాస్ట్ అరౌండ్ 6 marks. సో దీంట్లో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది సోర్సెస్ ఆఫ్ లా, డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ లా ఏంటి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ గురించి ఫోకస్ చేయండి. అలాగే సెబీ, ఆర్బీఐ, ఐబీబీఐ గురించి మనం మెయిన్ ఫోకస్ చేయాలి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఏవైతే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తామో వీటన్నిటిని మెయిన్గా మనం ఫోకస్ చేసి రిమైనింగ్ క్వశ్చన్స్ని లేటర్ ఆన్ మనం డిస్కస్ చేసి మనం చాలా జాగ్రత్తగా కన్వే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. సో అరౌండ్ ఇట్ కాస్ట్ 14 marks. అండ్ ఈ చాప్టర్ నుంచి మనకి ఏంటి, థియరీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ యొక్క నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో మనం మెయిన్ ఫోకస్ చేయాల్సినవి ఏంటి, సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇట్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇట్స్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మెయిన్ ఫోకస్ చేయాలి. ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్, ఏవైతే మన ప్రామిస్ ఉన్న డెఫినేషన్, ఎసెన్షియల్స్, చెక్ యొక్క ఎసెన్షియల్స్, అలాగే చెక్ డెఫినేషన్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డెఫినేషన్, అండ్ అలాగే దాని యొక్క ఎసెన్షియల్స్. అలాగే టైప్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా. సో బేరర్ ఇన్స్ట్రుమెంట్, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్, ఇన్చాయిట్, ఇంకా ఇన్కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్, అంబిగ్యూటీ ఇన్స్ట్రుమెంట్, వీటన్నిటిని మనం ఏం చేయాలి, వి షుడ్ ఫోకస్. అలాగే ప్రెజెంట్మెంట్ నాట్ నెససరీ, సో ప్రెజెంట్మెంట్ నెససరీయా నాట్ నెసరీ అనే క్వశ్చన్ ఒకటి ఉంది, రైట్. అలాగే డిజోనర్ ఆఫ్ ఏ చెక్, సెక్షన్ 138, 139,
140. అలాగే మనం వన్స్ చెక్ అనేది డిజానర్ అయిన తర్వాత కోర్టుకి వెళ్ళాలంటే ఇన్ బిట్వీన్లో 30 డేస్ ప్లస్ 15 డేస్ ప్రొవిజన్ ఒకటి ఉంది కదా. సో దీని మీద కూడా మనం ఏం చేయాలి, ఫోకస్ చేయాలి. అలాగే ప్రెజెంట్మెంట్కి సంబంధించిన లీగల్ రూల్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది రైట్. ఆ క్వశ్చన్లో ఏంటమ్మా, డిఫరెంట్ పాయింట్స్ మీద మనల్ని ఏ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, బోత్ ప్రాక్టికల్ ఆర్ థియరీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ప్రెజెంట్మెంట్కి సంబంధించి కొన్ని రూల్స్ ఉండే క్వశ్చన్ రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 రైట్. ఇప్పటివరకు మనం టాపిక్స్ ఏవైతే కవర్ చేస్తామో వాటి తర్వాత నెక్స్ట్ మనం ఫైనల్గా వచ్చిన టాపిక్ ఏంటమ్మా, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో మనకి ఉన్న జనరల్ ప్రొవిజన్స్, స్పెషల్ కాంట్రాక్ట్స్, వీటి రెండింటి గురించి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జనరల్ ప్రొవిజన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనకున్న ఈ ఫస్ట్ 9 చాప్టర్స్లో అంటే నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ నుంచి లాస్ట్ రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ వరకు ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో వీటిలో అసలు మనం మెయిన్గా కవర్ చేయాల్సిన కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ చూద్దాం. సో దానిలో ఫస్ట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. సో ఆఫర్ని కమ్యూనికేట్ చేయాలన్నా అలాగే ఆఫర్ని యాక్సెప్టెన్స్ మనం కమ్యూనికేట్ చేయాలన్నా వాట్ ఆర్ ద రూల్స్ రైట్. అలాగే మోడ్స్ ఆఫ్ రివకేషన్ ఆఫ్ ఆఫర్. సో ఆఫర్ని మనం రివకేషన్ చేయడానికి డిఫరెంట్ మోడ్స్ ఏంటి, అలాగే ఈ కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్లో కూడా రివకేషన్ని కూడా మనం ఏ సిచ్యువేషన్లో చేసుకోవచ్చు, ఆఫర్ని ఎప్పుడు రివకేషన్ చేసుకోవచ్చు, యాక్సెప్టెన్స్ని ఎప్పుడు రివకేషన్ చేసుకోవచ్చు, ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్ అండ్ ఇట్స్ ఎక్సెప్షన్స్. సో డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ దాంట్లో ఉన్న ఎక్సెప్షన్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా చాలా క్లీన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. అండ్ దాంతోపాటు డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ కాంట్రాక్ట్ అండ్ అలాగే దాని యొక్క ఎక్సెప్షన్స్ పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కోయర్షన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, ఏవైతే ఈ 4 డెఫినేషన్స్ ఫ్రీ కన్సెంట్లో ఉన్నాయో ఈ 4 డెఫినేషన్స్ యొక్క ఫుల్ క్లారిటీ ఉండాలి. అలాగే వాటి యొక్క ఎఫెక్ట్స్ గురించి కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు సార్, దేర్ మే బే ఛాన్స్ ఆఫ్ ప్రాక్టికల్ క్వశ్చన్ ఆర్ థియరీ క్వశ్చన్ ఇన్ దీస్ రిగార్డ్ రైట్. అండ్ నెక్స్ట్ వన్, మియర్ సైలెన్స్ ఇస్ నాట్ ఎ ఫ్రాడ్. మనకు ఫ్రాడ్లో ఉంది కదా, మియర్ సైలెన్స్ ఇస్ ద ఫ్రాడ్ నాట్ ఏ ఫ్రాడ్ అని చెప్పేసి మనం పెద్ద డిస్కషన్ చేస్తాం కదా. సో ఆ పర్టికులర్ క్వశ్చన్ కూడా చాలా ఫోకస్డ్గా ఉండాలి. నెక్స్ట్ వన్, అగ్రిమెంట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ట్రేడ్. అంటే కమింగ్ టు ద వాయిడ్ అగ్రిమెంట్స్ చాప్టర్ దగ్గరకు వస్తే దాంట్లో లీగల్ ప్రొసీడింగ్స్. సో అగ్రిమెంట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ట్రేడ్ అండ్ అగ్రిమెంట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్, ఈ 2 పాయింట్స్ మీద ఏంటో చాలా పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్, వేజరింగ్ కాంట్రాక్ట్స్. ఈ వేజరింగ్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, ఆ వేజరింగ్ అగ్రిమెంట్స్ వ్యాలిడా వాయిడా, అండ్ అలాగే వేజరింగ్ అగ్రిమెంట్స్ నేచర్లో ఉన్నవి ఏమవుతాయి అని చెప్పేసి ఒక లిస్ట్ ఉంది. వేజరింగ్ అగ్రిమెంట్స్కి రిజంబుల్గా ఉండి వాయిడ్ అయ్యేవి, అలాగే రిజంబుల్స్గా ఉండి వ్యాలిడ్ అయ్యే కేసెస్. సో వ్యాలిడ్ కేసెస్, వాయిడ్ కేసెస్, రెండింటిని మనం ఏం చేయాలి, చాలా క్లీన్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అలాగే క్వాజీ కాంట్రాక్ట్ అండ్ ఇట్స్ టైప్స్, అలాగే కంటింజెంట్ కాంట్రాక్ట్ అండ్ ఇట్స్ ఎన్ఫోర్సబిలిటీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం చాలా క్లీన్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. రిగార్డింగ్ పర్ఫార్మెన్స్ చాప్టర్కి వచ్చినప్పుడు హూ కెన్ పర్ఫార్మ్ ద కాంట్రాక్ట్ గురించి మనం జాగ్రత్తగా చూడాలి. అలాగే అప్రోప్రియేషన్ ఆఫ్ పేమెంట్స్ గురించి చూడాలి, రూల్స్ రిగార్డింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్, మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్, అలాగే ఇంపాసిబిలిటీలో ఇనీషియల్ ఇంపాసిబిలిటీ, సబ్సిక్వెంట్ ఇంపాసిబిలిటీ గురించి రైట్. ఈ క్వశ్చన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అండ్ నెక్స్ట్, డిశ్చార్జ్ డ్యూ టు మ్యూచువల్ కన్సెంట్. సో డిశ్చార్జ్ అయినప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యూచువల్ కన్సెంట్ ద్వారా ఏ కేసెస్లో మనం డిశ్చార్జ్ అవ్వచ్చు అనే ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్. అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అసలు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఏ టైప్ ఆఫ్ బ్రీచ్, యాక్చువల్ బ్రీచ్, యాంటిసిపేటరీ బ్రీచ్ ఉంది కదా. యాంటిసిపేటరీ బ్రీచ్ అయినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఒక పర్టికులర్ క్వశ్చన్ నేర్చుకుంటాం, ఆ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యామేజెస్, ఆర్డినరీ డ్యామేజెస్, స్పెషల్, విండిక్టివ్, ఎగ్జంప్లరీ. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యామేజెస్ ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం ఫోకస్ చేయాలి. అలాగే లిక్విడేటెడ్ డ్యామేజెస్ వర్సెస్ పెనాలిటీ, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే రైట్. అలాగే క్వాంటమ్ మెరిట్ రైట్. ఈ పాయింట్స్ అన్నిటి మీద మనం ఏం చేయాలమ్మా, మెయిన్ ఫోకస్ చేయాలి. అలాగే రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇక్కడి వరకు మనం చూసిన టాపిక్స్ అన్ని ఏంటి, ఇవన్నీ మన జనరల్ ప్రొవిజన్స్ అంటే సెక్షన్ చాప్టర్ 1 to చాప్టర్ 9 నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ నుంచి రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ వరకు మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్. అండ్ దీని తర్వాత మనకున్న అనదర్ టాపిక్ అంటే మన స్పెషల్ కాంట్రాక్ట్స్ విచ్ కాస్ట్ అరౌండ్ 14 మార్క్స్. ఈ స్పెషల్ కాంట్రాక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తామో 14. స్పెషల్ కాంట్రాక్ట్స్ ఏమున్నాయి మనకి, బెయిల్మెంట్, ప్లెడ్జ్, ఇండెమ్నిటీ, గ్యారంటీ, ఏజెన్సీ. ఈ 5 స్పెషల్ కాంట్రాక్ట్స్ నుంచి మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సినవి ఏంటి. సో ఫస్ట్, డ్యూటీస్ అండ్ రైట్స్ ఆఫ్ ఎ బెయిలార్ అండ్ బెయిలీ. సో బెయిలార్కి సంబంధించిన డ్యూటీస్ అండ్ రైట్స్, బెయిలీకి సంబంధించిన డ్యూటీస్ అండ్ రైట్స్ని మనం ఫోకస్ చేయాలి. అలాగే రైట్స్ ఆఫ్ రాంగ్ డూయర్ రైట్. దీని మీద థియరీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉందమ్మా రైట్. సో జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే టైప్స్ ఆఫ్ లీన్, జనరల్ లీన్, పర్టికులర్ లీన్. అలాగే ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్కి సంబంధించిన ప్రొవిజన్స్. సేమ్ ఇదే ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్ని మనం పైన వాయిడ్ అగ్రిమెంట్ చాప్టర్లో కూడా చూస్తాం, బట్ అక్కడ చాలా లిమిటెడ్ ఎక్స్టెంట్ ఉంటుంది, ఇక్కడ మనకి ఇన్ డీటెయిల్గా ఉంటుంది కాబట్టి సో వీ షుడ్ మోర్ ఫోకస్ ఆన్ ద బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్లో ఉన్న ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్. అండ్ నెక్స్ట్ వన్, వెన్ బెయిల్మెంట్ గెట్ టర్మినేటెడ్. సో టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్ గురించి మనం ఫోకస్ చేయాలి. అలాగే రైట్స్ ఆఫ్ పానర్ అండ్ రైట్స్ ఆఫ్ పానీ, ఈ 2 పాయింట్స్ గురించి కూడా మనం ఫోకస్ చేయాలి.
అలాగే రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్ గురించి చెక్ చేసుకోవాలి. అలాగే రైట్స్ ఆఫ్ ష్యూరిటీ అగైన్స్ ద ప్రిన్సిపల్ డేటా, క్రెడిటర్ అండ్ కో ష్యూరిటీస్. ఈ క్వశ్చన్ దేర్ మే బై ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ఏ థియరీ క్వశ్చన్. అంటే అగైన్స్ ద ష్యూరిటీ, అగైన్స్ ద కో ష్యూరిటీస్, అగైన్స్ ప్రిన్సిపల్ డేటా, అగైన్స్ క్రెడిటర్. ఈ వీళ్ళు ముగ్గురికి సంబంధించిన రైట్స్ కో ష్యూరిటీకి ఏమేమి ఉంటాయని చెప్పేసి థియరీ క్వశ్చన్. అంటే ఈ మూడింటి మీద కలిపి ఏం చేస్తారమ్మా, ఒక థియరీ క్వశ్చన్ అడగచ్చు. అలాగే డిశ్చార్జ్ ఆఫ్ ష్యూరిటీ, ఎప్పుడు ష్యూరిటీ అనేవాడు డిశ్చార్జ్ అవుతాడు, ఏ సిచ్యువేషన్లో వాడు డిశ్చార్జ్ అవుతాడు, వీటి గురించి. అలాగే ఏజెన్సీలో వస్తే ఏజెన్సీ బై ఇంప్లాయిడ్ అథారిటీ. సో ఇంప్లాయిడ్ అథారిటీ ద్వారా ఒక ఏజెన్సీ అలా క్రియేట్ అయింది. అలాగే రిలేటెడ్ టు ద వైఫ్ అనే కేటగిరీ కేసులో ఏజెన్సీ అనేది అలాగే క్రియేట్ అయింది. అక్కడ ఇంప్లాయిడ్ ఏజెన్సీ ఉన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో ఎంత వాల్యూ వరకు హస్బెండ్ అనేవాడు లయబుల్ అవుతాడు, ఏ సిచ్యువేషన్లో లయబుల్ అవుతాడు, ఈ కేసెస్ అనేవి చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అలాగే డ్యూటీస్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. సో ప్రిన్సిపల్ యొక్క డ్యూటీస్, ఏజెంట్ యొక్క డ్యూటీస్. అలాగే సబ్ ఏజెంట్ అంటే ఏంటి, సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్, రైట్. అండ్ అలాగే రాటిఫికేషన్ ఆఫ్ బియాండ్ అథారిటీ. సో బియాండ్ అథారిటీ వెళ్ళినప్పుడు రాటిఫై చేయాలంటే టు వాట్ ఎక్స్టెంట్ హీ కెన్ రాటిఫై. ఆ ఎక్స్టెంట్స్ అనేవి ఎక్కడి వరకు, ఒకవేళ రాటిఫై చేయాలనుకుంటే హోల్గా చేయగలడా లేదా పార్ట్గా చేయగలడా. సో ఈ కేసెస్ అన్ని కన్సిడర్ చేసే టాపిక్స్ అనేవి మనం ఫోకస్ చేయాలి. అండ్ దీంతోపాటు ఏవైతే మన నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్, అలాగే మన జనరల్ ప్రిన్సిపల్స్ అయిన సెక్షన్ చాప్టర్ నెంబర్ 1 నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ నుంచి రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, అలాగే ఇప్పుడు చెప్పుకున్న స్పెషల్ కాంట్రాక్ట్స్లో ఏవైతే డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఏం చేయాలమ్మా, వీఆర్ మోర్ షుడ్ బి ఫోకస్. సో ఈ పాయింట్స్ అన్నిటి మీద మనం మోర్ ఫోకస్డ్గా ఉండాలి. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ డే బిఫోర్ స్ట్రాటజీలో మనం ఫస్ట్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ నుంచి లాస్ట్ స్పెషల్ కాంట్రాక్ట్స్ వరకు ఏ టాపిక్స్ని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనం మెయిన్ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేసాం. సో ఈ టాపిక్స్ అన్ని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇలా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్కి వెళ్ళి 100% మీరు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. సో అయిపోయిన ఎగ్జామ్ గురించి మనకు అనవసరం సార్, ఆల్రెడీ అకౌంట్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సో మన మెయిన్ ఫోకస్ మొత్తం దేని మీద పెడదాం, లా ఎగ్జామ్ మీద పెడతాం. లా ఎగ్జామ్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేద్దాం. సో ది ఎండ్ సార్.